ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాలం వాగ్దాన సందేశంతో మన రోజు ప్రారంభించడం వలన ఆ రోజంతటికి కావలసిన శక్తిని, ఆధ్యాత్మిక బలాన్ని, స్ఫూర్తిని మనం దేవుని లేఖనాల నుంచి పొందుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చాలనే ప్రభువు ఆశిస్తున్నారు. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా ఆశీర్వదించబడుతున్నట్లుగా మీరు పంపిస్తున్న మెసేజెస్ని బట్టి వాట్సాప్లో, ఫేస్బుక్లో మరియు యూట్యూబ్లో మీరు పంపిస్తున్న మెసేజ్లను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మేము ప్రభువుని యందు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు అని తెలుసుకున్నప్పుడు ప్రభువును మరింతగా స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, గ్రంథాలు తెరుద్దాం. విలాప వాక్యముల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 5 and verse 21. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదం, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయము. మా పూర్వస్థితి మాకు కలుగు చేయము. ఇది ఒక ప్రార్థనగా మనకు కనబడినప్పటికీ దేవదేవుడు తన ప్రజల పట్ల కలిగిన ఉద్దేశం ఈ వచనంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మనం దేవుని వైపు తిరిగితే పూర్వస్థితిని దేవుడు మరలా మనకు దయచేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలు, నీ జీవితంలో ఉన్న అననుకూలతలు కొన్నిసార్లు నీ అవిధేయతను బట్టి లేదా నీ తిరుగుబాటుతనాన్ని వస్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగాల. ఆయన తట్టు నువ్వు తిరగగలిగితే దేవుడు నీ పూర్వస్థితిని మరలా నీకు దయచేస్తాడు. విలాప వాక్యముల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో విలాప ప్రవక్త అని పిలువబడిన ఇర్మియా గారి ద్వారా రాయబడింది. యూదా జనాంగం చెరలోనికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఇర్మియా ఏడుస్తూ ఈ మాటలు రాశాడు. ఎందుకు చెర, ఎందుకు దుఃఖం, ఎందుకు శ్రమ, ఎందుకు వేదన అంటే ప్రజలు దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి తమ సొంత చేతులతో చేసుకున్న వాటిని ఆరాధన చేస్తూ దేవుని నుండి దూరం అయిపోయిన పరిస్థితిని బట్టి దేవుడు వారిని చెరకు అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో ఇర్మియా అనే దైవజనుడు యూదా ప్రజల యొక్క దుస్థితిని చూసి దేవుని సన్నిధిలో ఏడ్చాడు. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకిగా మారిపోయిందని ప్రారంభంలోనే ఆ మాటలు రాస్తూ యూదా ఏడుస్తుంది, ఎందుకంటే దాని విట్టకాండ్రు మరియు చెలికాండ్రు మోసం చేశారని రాసుకుంటూ వచ్చాడు. విట్టకాండ్రు అంటే ప్రేమికులు, చెలికాండ్రు అంటే స్నేహితులు. మోసగించబడిన అనుభవం వారిలో ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విలాపవాక్యముల గ్రంథాన్ని మనం అన్ని అధ్యాయాలు చదువుకుంటూ వచ్చేసరికి ముగింపులోనికి వచ్చేసరికి ఒక చక్కని మాట, ప్రభువా, నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పగలిగితే మేము తిరుగుతాం. నువ్వు ఏది చెబితే అది మేము చేస్తాం. నువ్వు ఎలా మమ్మల్ని నడిపిస్తే మేము అలా నడుస్తాం. మీరు మమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు మేము లోబడతాం. తద్వారా మా పూర్వస్థితి మాకు కావాలి అని దేవుని బిడ్డలు దేవుని వైపు చూస్తున్నారు. ఈరోజు నీ పూర్వస్థితిని మరలా నీకు ఇవ్వగలిగే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. బహుశా నీ జీవితంలో ఎన్నింటినో కోల్పోయి వాటన్నిటిని బట్టి దుఃఖపడుతున్నావా? దేవుడు నీకు తిరిగి దయచేయగల సామర్థ్యం కలిగిన వాడు. పూర్వస్థితిని దేవుడిస్తాడు అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితం మనందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ జీవితమే భక్తుడైన యోబు గారి జీవితం. యోబు అన్నింటినీ కలిగి ఉండి దేవుని స్తుతించే వ్యక్తిగా, గణపరిచే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. కానీ అకస్మాత్తుగా తన జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు యోబును ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఆస్తి దూరం అయిపోయింది, అతనుకున్న పశు సంపద దూరం అయిపోయింది, బిడ్డలు దూరం అయిపోయారు, ఆరోగ్యం దూరం అయిపోయింది. ఆ స్థితిలో యోబు చెప్పిన మాట, దేవుడు ఇచ్చాడు, దేవుడు తిరిగి తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగునుగాక. బ్లెస్సడ్ బి ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం స్తుతినందునుగాక అని యోబు తన నోటి మాటతో కూడా ఏ పాపం చేయలేదని బైబిల్ సెలవిచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండి నేను ఏదైతే కోల్పోయినో తిరిగి దయచేయగలడని నమ్మి ఆయన్ను గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి యోబు గ్రంథ ప్రారంభం ఒక విషాదంతో ప్రారంభించుకున్నప్పటికీ ఆ ముగింపుకు వచ్చేసరికి దేవుడు రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు. నీ దేవునికున్న సామర్థ్యం అలాంటిదే. ఒకవేళ నీ
దౌర్భాగ్యతను బట్టి బహుశా నీ ఉద్యోగాన్ని పోగొట్టేసుకున్నావా? దేవుడు తిరిగి దాన్ని దయచేయగలడు. దేవుడిని గట్టిగా పట్టుకో, ఆయన వైపు తిరుగు. ఇప్పటిదాకా మనుషులను పట్టుకుని వాళ్ళని పట్టుకుని వేలాడుతున్నావేమో, ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ అవధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన వైపు నువ్వు తిరగలిగితే నువ్వు కోల్పోయిన దేవుడు మరలా నీకు ఇస్తాడు. నీ కుటుంబ బంధాన్ని దేవుడు మరలా పునరుద్ధరించగలడు. నీ ఆర్థిక స్థితిని దేవుడు పునరుద్ధరించగలడు. ఒకవేళ నీ అవిధేయతను బట్టి అప్పులు పాలై వడ్డీలు కట్టలేక ఎటుపోవాలో తెలియక విచారపడుతున్నావా? దేవుని సంధికి వచ్చి నీ తప్పిదాన్ని ఒప్పుకొని మరలా అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోకున్నట్లుగా తగు జాగ్రత్తలను తీసుకోగలిగితే దేవుడు మరలా పూర్వస్థితిని నీకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఈ సందర్భంలో ఈ మాట కూడా మనం గమనించాలి. దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు, నీవు మొదట ఉండిన ప్రేమను వదిలిపెట్టేశావు అన్నాడు. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా కూడా పడిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుని ప్రేమించడంలో, విశ్వాసం ఉంచడంలో, దేవుని ఆరాధించడంలో, ఆయన కొరకు తీవ్రత కలిగి జీవించడంలో, ఆయన సేవించడంలో ఒకవేళ వెనుకకు జారిపోయావా? రా ప్రభు దగ్గరికి రా, మరలా ఆయన పాదాల మీద పడు, ఆయన వైపు చూడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించి యేసు ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ప్రభు నీ పూర్వస్థితి నీకు మరలా ఇస్తాడు. పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందిస్తావు. ఆత్మ దేవుని యొక్క సంరక్షణలో నువ్వు అభివృద్ధి పొందుతావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటావు. ఈరోజు బహుశా నువ్వు అనేక మంది దుఃఖకరంగా ఉన్నావేమో, దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చాలని కోరుతున్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ పూర్వస్థితిని ప్రభు నీకు దయచేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మేము నీ వైపు తిరిగినప్పుడు మా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు చూడగలమో నీ లేఖనంలోంచి మాతో మాట్లాడావు. ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మా ప్రియులందరినీ బలపరచండి, ధైర్యపరచండి. మా పూర్వస్థితిని మాకు ఇచ్చే దేవుడు నాయన. కోల్పోయిన ఆనందం, కోల్పోయిన సంతోషం, కోల్పోయిన ప్రతి పరిస్థితిని సమకూర్చగలిగిన దేవుడు నీవు ప్రభువా. మేలు చేసి నడిపించండి. యోబు ఏ విధంగా రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడో మా ప్రియులు అనేక మందిని ప్రభు అదే ఆశీర్వాదంతో నింపిన నామను మహింపరచుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.